సాధారణంగా ఎత్తైన ప్రాంతాలలో మంచు కురిసిన వెంటనే ఉష్ణోగ్రతలు పడిపోవడం చూస్తాం. కానీ ఈసారి కశ్మీర్ లోయలో ప్రకృతి అసాధారణంగా కనిపించింది. ఈ నెలలో తొలిసారిగా రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు ఫ్రీజింగ్ పాయింట్ కంటే పైకి పెరిగాయి. ఈ ఊహించని మార్పుల వల్ల తీవ్రమైన చలికి అలవాటు పడిన లోయవాసులకు కాస్త ఉపశమనం లభించింది. వాతావరణంలో వచ్చిన ఈ సానుకూల మార్పును అధికారులు ప్రకటించారు. ఒకే రోజులో దాదాపు 5 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రత పెరిగినట్లు వెల్లడించారు. ఉష్ణోగ్రత పెరుగుదల శ్రీనగర్లో స్పష్టంగా కనిపించింది. శుక్రవారం రాత్రి -2.9 డిగ్రీల సెల్సియస్ గా నమోదైన కనిష్ట ఉష్ణోగ్రత తాజాగా 2 డిగ్రీల సెల్సియస్ కు పెరిగింది. అంటే కేవలం 24 గంటల్లో దాదాపు 5 డిగ్రీల సెల్సియస్ పెరుగుదలకు కనిపించింది. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం ప్రస్తుతం నమోదైన ఉష్ణోగ్రత ఈ సీజన్ కు ఉండాల్సిన సాధారణ స్థాయి కంటే కూడా ఏకంగా 3.2 డిగ్రీలు ఎక్కువట. జమ్మూ కాశ్మీర్ మొత్తం మీద ప్రస్తుతం పుల్వామా ప్రాంతంలో మాత్రమే -2.7 డిగ్రీల సెల్సియస్ తో 0 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ తాజా పరిణామాలతో ప్రజలు కాస్త హాయిగా రోజువారీ పనులు చేసుకోగలుగుతున్నారు. లోయలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ ఎత్తైన ప్రాంతాల్లో మాత్రం మంచు కురవడం కొనసాగింది. గందర్బల్ జిల్లాలోని జోజిలా పాస్, మీనామార్గ్, బాల్టాల్తో పాటు బందిపోర జిల్లాలోని తులైల్ ప్రాంతాల్లో మంచు కురిసినట్లుగా అధికారులు ధృవీకరించారు. మంచు కురిసినప్పటికీ లోయలోని ప్రధాన ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పెరగడంతో చలి తీవ్రత గణనీయంగా తగ్గింది. రోడ్లపై మంచు పేరుకుపోయే పరిస్థితి లేకపోవడంతో రవాణా, ప్రజా జీవనానికి ఎలాంటి అంతరాయం కలగలేదు. ఈ అసాధారణ పరిణామం రైతులు, పశువుల పెంపకంపై ప్రభావం ఎలా ఉంటుందనేది రానున్న రోజుల్లో స్పష్టమవుతుంది. మరోవైపు కశ్మీర్ లోయ అతి తీవ్రమైన చలికాలంగా పరిగణించే చిల్లై కలాన్ ముంగిట ఉంది. డిసెంబర్ 21న ప్రారంభమయ్యే ఈ 40 రోజుల వ్యవధిలో మంచు కురిసే అవకాశాలు అత్యధికంగా ఉంటాయి. ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోతాయి. అయితే చిల్లై కలాన్ ప్రారంభమయ్యే డిసెంబర్ 20, 21వ తేదీలలో లోయలో అక్కడక్కడ తేలికపాటి వర్షం, మంచు మాత్రమే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజా అంచనాలు చెబుతున్నాయి. ఈ అంచనా కూడా లోయవాసులకు చలి తీవ్రత గురించి కొంత సానుకూల సంకేతాలు అందిస్తోంది. వాతావరణ మార్పులపై అధికారులు మరింత అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ప్రజలకు సూచనలు జారీ చేస్తున్నారు.